నేను కరివేపాకు రైస్కి అన్నీ మీకు తెలుసు కదా, ఇదివరకు కూడా మీకు రెసిపీ పెట్టా కరివేపాకు రైస్ది. చెక్క, లవంగం, సాజీరా, ఇలాచి, ఇంకా అంతే కొంచెం జీడిపప్పు. ఈ మిక్సీ పట్టిన దాంట్లోనేమో కొంచెం కరివేపాకు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసా. ఇవన్నీ బాగా వాటర్ ఇంకిపోయేలా వేపేసుకున్నాను. కరివేపాకులో మళ్ళీ ఎంత బాగా వాటర్ పోయేదాకా వేపిన తర్వాత ఇంతలో పసుపు వేయాలి. పసుపు వేసుకుని బాగా వేపుకోవాలి అంతే. ఇది బాగా వాటర్ పోయాక రైస్ వేసేసుకోవడమే, చాలా సింపుల్. ఇదిగోండి ఈ రైసు రాత్రి మిగిలిపోయింది. ఇంకా దాన్ని ఎలా సేల్ చేస్తాం, రైస్ వేసేస్తే అయిపోద్ది. అందుకని దానికి తగ్గ సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. సరే అమ్మా. మొత్తం మంచిగా ఇలా వేగిపోవాలి. అన్నీ వేసుకున్నాక వాటర్ అంతా పోయేదాకా వేపుకోవాలి. కానీ చాలా మంచిదండి కరివేపాకు రైసు. కరివేపాకు మొత్తం ఇలా నూనె తేలేలాగా వేగిన తర్వాత రైస్ వేసేసుకోవాలి ఇందులో. ఇంకా అంతే, రైస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. రైస్ వేసేసుకుని బాగా ఇలా కలుపుకోవాలి. కరివేపాకు రైస్ బాగా ఇలా కలుపుకోవాలండి అంతే. వేడివేడి అన్నం వండుకొని చేసుకోవాలని ఏమీ లేదు. నైట్ అన్నం ఉన్నా కూడా పొద్దున్నే చేసుకుని పెట్టుకోవచ్చు. పిల్లల బాక్సులో కట్ట చాలా బాగుంటుంది. ఓకేనా, ఇది ఫుల్ వీడియో పెడుతున్నా చూడండి, చూసి ట్రై చేయండి అందరూ. వేడి కరివేపాకు రైస్ రెడీ. నా వీడియో నచ్చితే లైక్ చేసి, నా ఛానల్ చూసి కరివేపాకు రైస్ చేసుకుని చూసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు అనడం రాకపోయినా నేర్చుకుని మరీ అంటున్నాను. సరే ఫ్రెండ్స్, బాయ్.